హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడా, స్తుతులయ్యా, స్తోత్రాలు అయ్యా. ఇంతవరకు నీ దయలో నీ కృపలో మమ్మల్ని క్షేమంగా ఉంచి భద్రపరిచి పోషిస్తున్న మహారాజా వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, ఈ రోజున ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి మాకు అర్హత యోగ్యత లేనప్పటికీ ప్రభువా, నీ కృప చేతనే ప్రభువా యోగ్యులుగా ఎంచి నాయనా అదిగో నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసి ఈ రోజున ప్రభువా నిన్ను స్తుతించుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు నాయనా ఈ ప్రత్యేక దినముగా నువ్వు ఏర్పాటు చేసినందుకు వందనాలు, స్తోత్రాలు నాయనా. రండి రాజా, మా మధ్యలోకి మీరు దిగిరండి. మీరు లేకపోతే ఈ ఆరాధన అంతా వ్యర్థమైపోతుంది అయ్యా. ఎక్కడైతే నీ నామం పేట 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నాను అని సెలవిచ్చావు కదయ్యా. అయ్యా, మా మధ్యలో మీరు ఉన్నారు, ఉంటారు, ఎల్లప్పుడూ మాలో ఉన్నారు కనుక నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. రండి నాయనా, నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత ఉంచండి అయ్యా. ఈ ప్రాంగణం చుట్టూ నీ రక్తపు కంచి వేసి కాపాడండి. ఏ దుష్టుడు, దురాత్ముడు, చీకటి శక్తి, సాతాను తంత్రాలు ఏవి ఇక్కడ పని చేయడానికి వీలేదని ఆజ్ఞాపిస్తున్నాను, పోమని ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. రండి నాయన, నీ సన్నిధితో ఆవరించండి. నీ సన్నిధి బహు బలముగా దిగి రానివ్వండి అయ్యా. ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఆరాధనగా చేసుకోండి అయ్యా. మమ్మల్ని నీ చేతుల్లో అయ్యా పనిముట్లుగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనేక మంది రావాల్సి ఉన్నారు, త్వరపెట్టి తీసుకురండి నాయన. ఈ యొక్క కార్యక్రమం అంతటిలోనూ అయ్యా నీ హస్తం ఉంచండి నాయన. ఎవరైతే ప్రభువా ఇందులో పార్టిసిపేట్ చేశారో వారందరినీ కూడా అయ్యా దీవించండి, తగిన ప్రతిఫలం దయచేయండి అయ్యా. ప్రతి కార్యక్రమాన్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం అయ్యా. వాటి ద్వారా మీరు మహిమ పొందుకోండి. మీరొక్కరే మహిమ, ఘనత, ప్రభావములకు అర్హులు గనుక ప్రభువా మీకు నైనా అర్పిస్తున్నాం. రెండయ్యా, బలహీనలము, ఏమి రాని వారము, చేత కాని వారమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చదువుచున్నాం తండ్రి. దేవా నీ వందనాలు, స్తోత్రాలు. మీ హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. ప్రభునామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘ బిడ్డలు కోయరు ముందుకు వచ్చి దేవుని స్తుతించి దేవుని ఆరాధించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి. సంఘ బిడ్డలు Hallelujah, hallelujah, praise the Lord, hallelujah.
తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లిదండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని, కల్లా కపటము లేని కరుణా సంపన్నుడని పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరూరా, రారే జనులారా ఊరూరా నోరారా. బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని, అన్నాదమ్ముల కన్నా ప్రియమైన దేవుడని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని, కన్నా బిడ్డల కన్నా కన్నుల పండుగని పూజించి పాటించి చాటించరారే హల్లెలూయా. రారే జనులారా మనసారా ఊరూరా, రారే జనులారా ఊరూరా నోరారా. రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, నీచాతి నీచులను ప్రేమించి వచ్చేనని, రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, నీచాతి నీచులను ప్రేమించి వచ్చేనని, నిన్నాడు ఏకరీతిగా ఉన్నాడని, నిన్నాడు పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరూరా, రారే జనులారా ఊరూరా నోరారా. హల్లెలూయా అని పాడి స్తుతింపను. రారే జనులారా మనసారా ఊరూరా, రారే జనులారా ఊరూరా నోరారా. రారే జనులారా మనసారా ఊరూరా, రారే జనులారా ఊరూరా నోరారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కృపలను, ఆయన చేసిన కృపలను తలంచుకుంటూ ఆయుష్కాలమంతా కూడా ప్రభుని కృతజ్ఞతతో స్తుతిద్దాము. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను. ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం, నన్ను కాచెను గత కాలం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
సాధనంబు ఎవరు? ఏంటో ఎవరు? నువ్వు నేనేగా, నువ్వు నేనేగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి పాస్టర్ గారికి ఒక బొకే ఇచ్చి సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాను. మరి తిమోతి తల్లి గారు వచ్చి పాస్టర్ గారికి ఒక బొకే ఇస్తారండి. గట్టిగా చప్పట్లు కొట్టి బొకే అందిస్తుంది. అమ్మ నుంచి చేతులు పెట్టు, నుంచి చేతులు పెట్టు, చేతులు పెట్టు. ఆయన ఫోటో ఫోటోకి చూడండి. బొగ్గడు కొంచెం తిప్పండి. గట్టిగా చప్పట్లు కొడదాం అందరూ కూడా. థ్యాంక్ యూ. దేవుని బిడ్డలారా, మరి మీరు అందరూ కూడా చాలా కొంచెం ఆలస్యంగా వచ్చారు. కానీ మేము కూడా మమ్మల్ని కూడా క్షమించండి, కొంచెం ఆలస్యంగానే స్టార్ట్ చేసాం. ఎందుకంటే మరి రాత్రి ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. అదొకటైతే మరి పాస్టర్ గారు టైంకి వచ్చినా కూడా బ్యానర్ ఫిక్స్ చేయడంలో కొంచెం లేట్ అయింది. మరి మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇంకొక స్తుతి పాటలు పాడిన తర్వాత మనము మిగతా కార్యక్రమాలకు వెళ్దామండి. ఆమేన్. హల్లెలూయా.
నీవేనయ్యా. క్రీస్తునాథుడా, క్రీస్తునాథుడా, ఔరులం సేనలు సేనలు ఔరులం రాజు వీరులం వీరులం సేనలు మాకు తోడుగా సైనలు. ఆమేన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దీని బిడ్డలారా, ఇప్పటి వరకు మరి చక్కటి స్తుతి పాటలతో ప్రభువుని స్తుతించాము. ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామండి ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి నిన్న పాస్టర్ గారు చక్కటి వర్తమానం ఇచ్చారు. మరి మీ అందరికీ ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో కానీ మరి నేను సుష్మాది ఎంతగానో స్టేజ్ మీద సంతోషించామండి. ఎందుకంటే చాలా పవర్ఫుల్ మెసేజ్ మాట. మరి పాస్టర్ గారు కొంచెం అలసటగా ఉందని కారులో రెస్ట్ తీసుకుని కరెక్ట్గా సాక్ష్యాలు అయిపోయిన సమయాన్ని పైకి వచ్చారు. సుష్మా అనుకుందంటే మనసులో, సరే డాడీ కొద్దిగా ఒంట్లో బాగోలేదు, కొంచెం మామూలుగా టెంపోలో వెళ్తుందేమో మెసేజ్ అనుకున్నారు. కానీ దేవుని బిడ్డలారా, నిన్న చాలా ఫైర్ బ్రాండ్తో మరి సేవకులు వర్తమానాన్ని అందించారండి. అది ఎలాంటి వర్తమానం అంటే నిజంగా ఈ రోజుకి, ఈ అవర్కి, లేకపోతే ఈ గడికి అవసరమైన వర్తమానం అని మరి నేను సుష్మా భావించాం. ఎందుకంటే మరి అపవాది మరి చాలా కుటుంబాల మీద, వ్యక్తిగతంగా మన మీద, మరి ఆర్థికంగా కానీ, హెల్త్గా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, లేకపోతే ఆత్మీయంగా, ఈ మూడు విషయాల్లో కూడా మరి ఏదో విధంగా కృంగదీయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. అవి మరి సేవకులు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మన అందరం కూడా ఒక ప్రత్యేకమైన వర్తమానం కూడా వినబోతున్నామండి. పాస్టర్ గారు చాలాసార్లు చెప్తారు, జగదంబలో చర్చ్ అయిపోయిన సాగనగర్ వెళ్తుంటాం, ఒక దగ్గర చెప్పిన వర్తమానం ఇంకో దగ్గర ఎక్కడ కూడా రిపీట్ చేయలేదు. మరి ఇన్ని క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరిగాయి మనందరికీ తెలుసు. మరి ఎక్కడ కూడా ఒక దగ్గర చెప్పిన ప్రత్యక్షత కానీ, వర్తమానం కానీ ఇంకో దగ్గర రిపీట్ చేయరని మనకు తెలుసు. కనుక ఈరోజు కూడా చక్కటి వర్తమానంతో దేవుడు మరి సేవకుల ద్వారా మనతో మాట్లాడదని మనం ఎదురు చూద్దాం దేవుని బిడ్డలారా. మరి ఈ సమయంలో మరి సురేష్ అన్నకు కూడా, మార్క్ సురేష్ అన్నకి అసిస్టెంట్ పాస్టర్ గారు కూడా చిన్న బొకే మరి ఇచ్చి సత్కరించవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి జిమ్ శామన్ వచ్చి ఆ చిన్న బొకే మార్క్ సురేష్ గారికి ఇవ్వాల్సి మనవి చేస్తున్నానండి. మరి అన్న వస్తున్నట్టుగా చప్పట్లు కొడదాం.
అన్న హ్యాపీ న్యూ ఇయర్ అన్న. దేవుని బిడ్డలారా, మరి చాలాసార్లు కొంచెం సామాన్య మొహమాటం, ఎందుకంటే మరి ఎప్పుడు స్టేజ్ మీద కనిపించుకోవాలనుకోడు. మన చర్చ్ మరి కట్టడంలో కానీ లేకపోతే అన్ని విషయాల్లో చాలా మరి డాల్ఫిన్లో క్రిస్మస్ ఆరాధన జరగడం విషయంలో కానీ చాలా విషయాల్లో మరి అన్న మరి మన బ్యాక్ బోన్గా పాస్టర్ గారికి మాకు మన చర్చ్కి ఉండి మరి ముందుగా నడిపిస్తుంటాడు. కానీ ఇప్పుడు కూడా ముందుకు వచ్చి కనిపించాలనుకోడు. కొంచెం మొహమాటం అయినా కూడా మరి అన్నని ఏదో విధంగా మీకు చూపించాలి అని చెప్పేసి నేను పిలవడం జరిగింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి సండే స్కూల్ పిల్లలు ఒక పాటకి మరి చిన్న డ్యాన్స్ చేస్తారండి. అది అయిపోయిన వెంటనే, అది కూడా న్యూ ఇయర్ సాంగ్, అది నూతన సంవత్సరం కొరకు ఏర్పాటు చేసిన చిన్న గీతము సండే స్కూల్ పిల్లలు మరి వచ్చి అది చేసి మనం చేస్తున్నానండి. ఒకవేళ ఇంకా సిద్ధపాటు లేకపోతే దేవుని బిడ్డలారా, మరి మార్క్ సురేష్ అన్న ఒక 2 నిమిషాలు మనం ఉద్దేశించి గ్రీటింగ్స్ తెలియపరుస్తారండి, నూతన సంవత్సరం గ్రీటింగ్స్. ప్రైజ్లాడండి. ప్రభునామాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. దేవుని యొక్క మహాకృపతో ఆయన రెక్కల కింద భద్రపరిచి మనల్ని నూతన సంవత్సరంలోకి తీసుకొచ్చారు. దాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ దేవునికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే అనేక మంది ఈ లోకం నుంచి గతించిపోయారు. దేవుడు మనల్ని సజీవులుగా చక్కగా ఉంచారు. అంటే మన నీతి బట్ట, మనం చేసినటువంటి గొప్ప కార్యాలు బట్ట కాదు, కానీ దేవుని దగ్గర ఆయనకి కావాల్సింది ఏంటంటే నీ హృదయం కావాలి. నీ హృదయాన్ని దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటావో, మీ హృదయాలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీ హృదయాలు దేవునికి ఇస్తేనే ఆయన మనల్ని బ్లెస్ చేస్తాడు. ఇందాక పాట పాడిన పాట మనం విన్నాం కదా, నిన్ను ముట్టినవాడు ఆయన కంటి పాపను ముడతాడంట. అటువంటి కంటి పాపను కంటే చాలా జాగ్రత్తగా చూసుకునే దేవుడు. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఆ యొక్క సంతోష దినం, దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యం దినం. దయచేసి అందరూ వింటారని చిన్న మాట చెప్తున్నా. మీ హృదయాన్ని మార్చుకుంటారా? అనేక సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరం తరబడి సంవత్సరం వెళుతూనే ఉంటుంది, కానీ మారుతున్నామా? మనం దేవుని వైపు చూస్తున్నామా? దేవుడు ఈరోజు ఇక్కడ చూస్తున్నారు. నా పిల్లలు మారుతారా? నా పిల్లలు హృదయాన్ని మార్చుకుంటారా? జీవితాన్ని మార్చుకుంటారా అని చూస్తున్నాడు. మీరు మార్పు కలిగి ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడు చూస్తున్నారు. మన జీవితాలు వెలిగించబడాలి, మనం దీవించబడాలి అంటే మనలో మార్పు ఉంటేనే దేవుడు దీవిస్తూ ఉంటాడు. మనం లోకానుసారంగా ఉంటూ, లోకంలో జీవిస్తూ, లోకంలోనే ఆ విధంగా ఉంటూ అది దేవుడు సరైన బ్లెస్సింగ్స్ ఉండవు. దేవుని యొక్క అదరజాడల్లో, ఆయన వాక్యంలో మనం ఉండాలని ఆశిస్తున్నారు దేవుడు. అలాగే మీ అందరికీ ఒక ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ మీ హృదయాలు దేవునికి ఇస్తున్నారా? మీరు దేవుని యందు విధేయత కలిగి ఉన్నారా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నేను కూడా ఆలోచించుకుంటూ ఉండేవాడిని. నేను చక్కగా ఉన్నాను కదా, నేను బాగా ఉన్నాను కదా అనుకుని అందరూ అంక చూసి ఏంటి వీళ్ళు అనుకునేవాడిని. కానీ దేవుడు నా వైపు చూస్తూ, నేను నా వైపు నేను చూసుకుంటే నేను ఇంతటి ఈ విధంగా దిగజారి ఉన్నాను అనేటువంటిది దేవుడు నాకు కలుగు చేశాడు. నేను ఒకరిని చూసి మాట్లాడుతాం కంటే నాకు నేను చూసుకుంటా, నేను ఈ విధంగా దేవునికి ఉన్న నా మాటలు, నా ప్రవర్తన, నా యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని నేను దేవుని దగ్గర ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా నన్ను క్షమించి జ్ఞాపకం చేసుకుని అని అడుగుతూ ఉంటాను. మీరు కూడా అలా అడగాలని దేవుడు చూస్తున్నాడు. బ్లెస్డ్ పీపుల్గా, బ్లెస్డ్ జనాంగంగా ఉండాలంటే దేవుని వైపు రండి, దేవుని వైపు మారండి. అదే నూతన గ్రీటింగ్స్, దేవుడు ఇస్తున్నటువంటి గ్రీటింగ్స్. దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు మన హృదయాలని ఇప్పుదాం, దేవుని వైపు మన హృదయాలని ఓపెన్ డోర్స్ అన్నటువంటి యొక్క
వాగ్దానం మనం డోర్స్ ఓపెన్ చేస్తున్నామా, మన హృదయాల యొక్క డోర్స్ ఓపెన్ చేసి ఆయన్ని ఆహ్వానిద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రదర్. సురేష్ అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. దేవుని బిడ్డలారా, ఈరోజు న్యూ ఇయర్ ఆరాధన అంటే మనం ఒక స్పెషల్ మీటింగ్ ఏం కాదు, ఇది మన పరిశుద్ధమైన దినంగా ఆచరిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైన మరి పండగల్లో అంటే క్రిస్మస్, ఈస్టర్తో పాటు న్యూ ఇయర్ ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యము. అలాగే వాచ్ నైట్ సర్వీస్ కూడా చాలా ప్రాముఖ్యమైన మరి ఆరాధనలుగా మనం భావిస్తాం. ఈరోజు కూడా మరి దేవుని బలం మనం సమీపిస్తాం. దేవుని బిడ్డలారా, మరి అలాగే దేవుని వర్తమానము, సుష్మా మరి ఆరాధన, మరి క్రమాలతో పాటు చర్చ్ ఎలాగైతే జరిగిందో కానుకలు పట్టడం అన్నీ ఉంటాయి. కానీ నూతన సంవత్సరంలో దేవుడు ఇందాక సురేష్ అని చెప్పిన రీతిగా ఒక మాట నేను మీతో పంచుకుంటున్నాను. ఏంటంటే మనము ఇది ఒక దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు మనందరికీ కూడా. మనం దేవుని బలాన్ని సమీపించే ముందు మనం విడిచిపెట్టవలసిన ఏమైనా ఉంటే మనం ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం. మరి నేను చాలాసార్లు చెప్పానండి, ఒక విశ్వాసి లేకపోతే ఒక క్రిస్టియన్ బలహీనంగా ఉండి పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది, అది సాధ్యమే. కానీ ఎంతవరకు అందులోని కొనసాగటం అనేది ఒక ప్రశ్న వేసుకుని మనం విడిచిపెట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని బలం సమీపించడానికి ముందే మనం వ్యక్తిగతంగా మన అపరాధాల పాపాలు ఏమైనా ఒప్పుకొని నూతన సంవత్సరం, అంటే కొత్త సంవత్సరము ఈ వారానికి మొట్టమొదటి దినంలో ఉన్నాము. మంచి సమయము, మరి ఎర్లీ మార్నింగ్లో దేవుని స్తుతిస్తున్నాం, కుటుంబాలుగా వచ్చి మనం ఆరాధిస్తున్నాం. ఎంతో సంతోషకరమైన విషయం దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఒకసారి పరిశీలించుకుని మరి ఈ ఆరాధనలో దేవునితో మాట్లాడండి, ప్రభు నాతో మాట్లాడండి అని చెప్తూ అడుగుతూ ప్రార్థనాపూర్వకంగా, ఇదేదో ఒక ఫంక్షన్ లాంటిది కాదు, దయచేసి గమనించాలి. ఇది పరిశుద్ధమైన ఆదివారం లాగా మనం ఆచరిస్తున్నాము, ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. కనుక నిశ్శబ్దంగా ఉంటూ మనం పిల్లలు అటు ఇటు తిరగకుండా పెద్దవారుగా మన బాధ్యత తీసుకుందాం. అలాగే ప్రతి మాట కూడా మనం ఏ మాట అయితే సేవకుల దగ్గర నుంచి వస్తున్నా కూడా, దేవుని బిడ్డలారా, మీరు చాలాసార్లు అనుకుంటారు మాకు తెలిసిన బన్ అన్నే కదా, సురేష్ అన్నే కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ వేదిక మీద లేకపోతే ఇలాంటి బలిపీఠం దగ్గర నించోవడానికి కేవలం దేవుడిచ్చిన కృప. దేవుని బిడ్డలారా, కేవలము మరి అది ఆయన కృప. తర్వాత మరి సేవకులు మరి మమ్మల్ని ఇచ్చి అంటే ఆధిక్యత ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నారు. కనుక మీ ఎవరు ఏ చెప్పినా కూడా మీరు జాగ్రత్తగా తీసుకుని అది మీరు ఆచరణలో పెట్టాలి. దేవుని బిడ్డలారా, చాలామంది చాలాసార్లు సలహాలు ఇస్తాం. లెక్చరర్స్గా మా స్టూడెంట్స్ వచ్చారు, వాళ్ళకి ఎన్నో సలహాలు ఇస్తుంటాను. లేకపోతే మేము పెద్దవాళ్ళకి సలహాలు ఇస్తాం. సలహాలన్నీ కూడా వేస్ట్ అండి. అవి పాటిస్తేనే దాని యొక్క విలువ తప్ప, లేకపోతే అవన్నీ కూడా డస్ట్బిన్లో వేసిన సలహాల్లాగే ఉంటాయి. కనుక ఎప్పుడైనా కూడా సురేష్ అన్న కానీ, పాస్టర్ గారు కానీ, పాస్టర్ గారు కానీ ఎవరు ఇక్కడ నుంచుని, ఒకవేళ సుష్మా కావచ్చు, ఎవరు నుంచుని ఒక చిన్న వర్తమానం ఇచ్చినా, ఒక మెసేజ్, ఒక మాట ఇచ్చినా అది మనం ఆచరణలో పెట్టేవారుగా మనం ఉందాం. ఈ సంవత్సరంలో నూతన సంవత్సరంలో మనం ఉన్నాం, మనం నూతన వారంలో ఉన్నాము, మొట్టమొదటి దినంలో ఉన్నాము. మంచి ఎర్లీ మార్నింగ్, అంటే 11 కూడా ఇంకా అవ్వలేదని అనుకుంటున్నాను, మరి అయిందో లేదో నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, మరి చక్కగా ఇలాంటి పరిశుద్ధమైన ఆదివారంలో అంటే సోమవారంలో దేవుని ఆరాధిస్తున్నాం. కనుక ఎక్కడైతే నా నామాన్ని 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు సెలవిచ్చారు. మన మధ్యన ఉన్నారు. మరి గంభీరంగా మనం ఈ ప్లేస్ మనం నిజంగా చెప్పాలంటే చర్చ్ సరిపోవట్లేదని న్యూ ఇయర్, అలాగే చర్చ్ సరిపోవట్లేదని క్రిస్మస్ ఆరాధనలు వేరే వేరే ప్రాంతాల్లో మనం పెట్టడం జరుగుతుంది. మనందరం ప్రార్థనాపూర్వకంగా మరి మన సొంత చర్చ్కి కోసం కూడా మీరు ప్రార్థన చేద్దాం, కాంట్రిబ్యూట్ చేద్దాం. మరి నన్ను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఆరాధనలో క్రమం ఎవరైనా ఇంకా క్యాలెండర్స్ తీసుకోకపోతే దేవుని బిడ్డలారా, మరి చర్చ్ క్యాలెండర్స్ ఉన్నాయి, మాకు తెలియపరచండి. అలాగే నిన్న రాత్రి రాని వాళ్ళు ఎవరైనా మీ యొక్క ప్రామిస్ కార్డ్స్, వాగ్దానం కార్డు ఎవరైనా తీసుకోకపోతే కూడా మాకు తెలియపరచండి. పాస్టర్ గారు నిన్న ప్రార్థనాపూర్వకంగానే మనం చర్చ్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, చాలామంది తీసుకున్నారు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే కూడా మీరు తీసుకోమని మనవి చేస్తున్నానండి. మరి పాస్టర్ గారిని అడిగి నేను ఒక్కరికి సాక్ష్యానికి సమయం ఇద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే చర్చ్లాగే మనం రన్ చేస్తున్నాం కనుక ఎవరైనా ఒక్కరికి మరి ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు దేవుడు నాకు ఈ అద్భుతం చేశారని చెప్పాలనుకుంటే ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వబడుతుంది. కనుక ఎవరైనా ఉంటే మీ సాక్ష్యాన్ని పంచుకుందాం. లేకపోతే సండే స్కూల్కి వెళ్ళి పిల్లలు రెడీగా ఉంటే మరి వాళ్ళు సండే స్కూల్ పిల్లలు ఒకవేళ రెడీగా ఉంటే దేవుని బిడ్డారా, ఈ పాట అయిపోయిన తర్వాత మనము ఒక్కరికి సాక్ష్యం ఇవ్వబడుతుంది కనుక మీరు సిద్ధపాటు కలిగి ఉండమని మనం చేస్తున్నాము. అలాగే సాక్ష్యం అయిపోగానే దేవుని బిడ్డలారా మన పరిశుద్ధ ఆరాధనలోకి వెళ్దాము. శిష్యులు మన ఆరాధనలోకి నడిపిస్తారు. తర్వాత దేవుని వర్తమానం మనం విందాము. దేవుని బిడ్డలారా, తర్వాత మరి దేవుని బలను మనం సమీపిస్తాము. ఎవరు కూడా వెళ్ళిపోద్దండి, అందరం కూడా భయభక్తులతో మనము ఈ యొక్క ఆరాధనలో పాల్గొందాం.